నమస్తే, నేను మీ లాయర్ గణేష్. నేను లాస్ట్ టైం పర్సనల్ లాస్ కోసం మాట్లాడాను. పర్సనల్ లాస్ ఏంటి, ఇప్పుడు స్పెషల్ లాస్ ఏంటి? పర్సనల్ లాస్ అంటే 3 చెప్పాను లాస్ట్ టైం. ఏమని? హిందూ మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్. ఇవన్నీ పర్సనల్ లాస్. ఏ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ కమ్యూనిటీకి అప్లికేబుల్ చేసుకుంటారు అన్న. ఇప్పుడు స్పెషల్ లాస్ ఏంటి? స్పెషల్ లాస్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఏంటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే, ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్. ఏంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్ అంటే, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి మరొక మతంలో ఉన్న వ్యక్తికి పెళ్లి చేసుకోవాలనుకునేటప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, హిందూ ముస్లిం పెళ్లి చేసుకోవాలనుకున్నారు, లేదా క్రిస్టియన్ ముస్లిం పెళ్లి చేసుకోవాలనుకున్నా, లేదా ముస్లిం టు హిందూ పెళ్లి చేసుకోవాలనుకున్నా, అలాంటప్పుడు ఇద్దరిది డిఫరెంట్ రిలీజియన్స్ కాబట్టి ఇద్దరికి డిఫరెంట్గా పర్సనల్ లాస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ యొక్క మ్యారేజ్ పెర్ఫార్మెన్స్ జరగాలంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని బేస్ చేసుకునే మ్యారేజ్ జరుగుతుంది. కాబట్టి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ విషయంలో ఏంటంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్స్ మీన్స్ మతాలకి వేరు మతస్థులు వివాహం చేసుకోవాలనేటప్పుడు ఆ మతాలకి సంబంధించిన అప్లికేబుల్ చేయకుండా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని అప్లికేబుల్ చేస్తూ వాళ్ళ మ్యారేజ్ని పెర్ఫామ్ చేస్తారు. సో వాళ్ళ మ్యారేజ్ని పెర్ఫామ్ చేయడం కొరకు హిందూ అయితే హిందూ రిలీజియన్ ప్రకారం చేసుకోవాలి, క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ రిలీజియన్ ప్రకారం యాక్ట్ ప్రకారం చేసుకోవాలి, ముస్లిం అయితే ముస్లిం యాక్ట్ ప్రకారం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక ముస్లిం ఒక హిందూకి కానీ, లేదా ఒక హిందూ ఒక ముస్లిం కానీ, లేదా ఒక క్రిస్టియన్ హిందూ కానీ, ఒక క్రిస్టియన్ ఒక హిందూని కానీ, ఇలాగా డిఫరెంట్ రిలీజియన్స్తో వివాహం చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని బేస్ చేసుకునే వివాహములు జరుగుతాయి. అప్కమింగ్ డేస్ వాళ్ళలో కానీ ఏమైనా డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినట్లయితే హిందూ మ్యారేజ్ అప్లికేబుల్ కాదు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ కాదు, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ కాదు. అలాంటప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఎందుకు? ఒక హిందూ ముస్లిం వివాహం చేసుకున్నారు, సమ్ డిస్ప్యూట్ అయింది. ఒక డిస్ప్యూట్ విషయంలో మెయింటెనెన్స్ అనో లేదా అడాప్షన్ సమ్ ఏదో రిజిస్ట్రేషన్ కాంజుగల్ రైట్స్ అని సమ్ ఏదో ఇష్యూ వచ్చింది, ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ వాళ్ళకి సంబంధించిన రిలీజన్ సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన స్పెషల్ యాక్ట్స్ రావు, పర్సనల్ లాస్ రావు. కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మాత్రం ఎవరైతే ఇద్దరు డిఫరెంట్ కమ్యూనిటీ వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే ఆ కమ్యూనిటీలో పెళ్లి చేసుకుని ఇద్దరు డిఫరెంట్ మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూ వచ్చితే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని బేస్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని బేస్ చేసుకుని డిస్ప్యూట్ సెటిల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయం మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గణేష్. జై హింద్.